హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు ఒక సీరియస్ సీరియస్ అంటే మరీ సీరియస్ ఏమీ కాదు. కానీ ఆ టాపిక్ ఏమవుతుందంటే రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు. యాడ్ ఆన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు అందరిని కలిపేసి మాట్లాడుతున్నారు. సో, దాని మీద మాట్లాడదాం అని అనుకుంటున్నాను. నా ఛానల్ ఏంటి మామూలుగా యూట్యూబ్‌లో 20,000 ఫాలోవర్స్ ఉన్నారు. 20.5 సంథింగ్ ఫాలోవర్స్ ఉన్నారు. నాది రీచ్ వెళ్తుందా అంటే ఏమో తెలీదు. కానీ మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడతాను. కొంచెం ఫ్రాంక్‌గా, గట్టిగానే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కర్లేని కాంట్రోవర్సీ ఎక్కువైపోతుంది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాస్ట్ వీక్‌లో జరిగిన కాంట్రోవర్సీ. 'దండోరా' సినిమా ప్రమోషన్స్‌లో దేంట్లోనో శివాజీ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఆయన చెప్పినట్టే ఒక 2 వర్డ్స్ చాలా తప్పు, అభ్యంతరంగా ఉన్నాయి. సో, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను కాదు. ఆయన రియలైజ్ అయ్యి వెంటనే ఆయన చెప్పారు. ఏమని? నన్ను క్షమించండి. ఇలాగా నేను మాట్లాడి ఉండకూడదని చెప్పారు. అయిపోయింది. అక్కడితో అయిపోయింది. అయిపోవాలి కూడా. కానీ ఏంటో మరి అర్థం అవ్వట్లే. అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. ఓకే. దాని తర్వాత చిన్మయి గారు. నేను చిన్మయి గారిదైనా నేను ఆ కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ ఫైట్ చేశారు అలాగా. అనసూయ గారిది ఆహ్, నేను తీసుకోను. ఎందుకంటే అది అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అనసూయ గారు ఎప్పుడొస్తారంటే, ఏదైనా ఇలాగా కొంచెం ఈ ఆవిడ రియాక్ట్ అయిన వాళ్ళ మీద ఎవరైనా సరైన యాక్షన్ ఏమి తీసుకోలేరు. ఓకే. సో, తీసుకోలేరు. కొంచెం వీక్ అన్నమాట. ఆవిడ పొజిషన్ కన్నా వీక్‌గా ఉన్న వాళ్ళ మీద రియాక్ట్ అవుతారు ఆవిడ. అది మాత్రం కరెక్ట్ అది. ఇలాంటివి బోలెడన్ని చోట్ల చాలా మంది అనలేదా ఇలాంటి మాటలు? ఈవిడెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లే. అనసూయ గారికి కానీ, చిన్మయి గారిని నేను ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఆవిడ ఫైట్ చేశారు. లేడీస్ మీద దాని మీద తీసుకున్నారు. సో, ఆవిడ దాంట్లో నాకు ఓకే. కానీ ఆవిడ కూడా అంత పీకేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శేఖర్ భాషా గారు చెప్పినట్టు వాటిలో ఆవిడ కూడా బోల్డన్ని పాటలు పాడారు. ఇంతకీ శివాజీ గారు ఏమన్నారండి? మంచిగా బట్టలేసుకో అమ్మా అంటే 'నిధి అగర్వాల్' అనే హీరోయిన్ అలాగే వెళ్తే 'లూలు మాల్' దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన 'దండోరా' దాంట్లో ఏదో ఆ రోజు పొద్దున్న జరిగితే సాయంత్రం ప్రీ రిలీజో లేకపోతే ఏదో మొత్తానికి అలాంటి దాంట్లో అక్కడ యాంకర్ స్రవంతి గారు ఇలాగుంటే నిండుగా మొత్తం చీర అది కట్టుకుని ఉంటే ఆయన క్యాజువల్‌గా అన్నమాట. అప్పటికప్పుడు నోట్లో నుంచి వచ్చిన మాటలవి. ఏదో ఆయన ప్రిపేర్ అయిపోయి టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు కాదు కదా! నిండుగా వేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒకవేళ మీరు వేసుకుంటే ఫస్ట్ బానే చూస్తారు. కానీ ఇలా అనుకుంటారు అని చెప్పి ఆ 2 వర్డ్స్ ఏదో వాడారు. ఒకటి సామాన్లు అన్నారు. రెండోది నాకు రిపీట్ చేయడం నాకిష్టం లేదు. దాంట్లో తప్పేముందో నాకు అర్థం అవ్వట్లే. ఏది? ఆ వర్డ్స్ వాడడం తప్పని ఆయన ఒప్పుకున్నారు. మనందరం ఖండించాల్సిందే. ఖండిస్తున్నాం కూడా. అలా మాట్లాడుండకూడదు. అక్కడితో వదిలేయాలి. అంతేకాని అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. ఓకే. ఆవిడ రియాక్షన్ అదెంత పక్కన పెట్టొచ్చే. చిన్మయి రియాక్ట్ అయ్యారు. చిన్మయి గారి రియాక్షన్ అది పెట్టే. యూట్యూబుల్లో నానా రకాల థంబ్‌నెయిల్స్ వేసి, చేసి ఏంటి ఆయన చంపేస్తారా? ఆయన చేసిన తప్పేంటి అసలు? హా! ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అయిపోయింది. పోనీ అది అయిపోయిందనుకుంటే నాగబాబు గారొచ్చారు. ఆయన వెర్షన్ ఆయన చెప్పారు.
కానీ నాగబాబు గారు కూడా కొంచెం ఆలోచించారు. ఆయన వెర్షన్ ఏదో చెప్పేసి మొత్తం విమెన్‌ని ఆబ్జెక్టిఫై చేసేసి మాట్లాడేసినట్టు శివాజీ గారిని బ్లేమ్ చేసేసారు. అది కూడా తప్పే. అక్కడికి సార్ మీరు ఒక పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, మీకు గౌరవం ఉన్నవాళ్ళు అయినప్పుడు మీరేం చెయ్యాలి? దాన్ని ఆపేయాలి. ఆపేసేలాగా లేకపోతే పాజ్ చేసేలా చూడాలి. అంతేకాని మీరు కూడా రియాక్షన్ ఇచ్చేసారు. పోన్లే ఇది కూడా ఓకేనండి. నా అన్వేష్ అన్న. నా అన్వేష్. ఆ అన్వేషణ ఛానల్ ఆయన. ఆయన ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను నేను. మొత్తం ఈ వీడియోస్ అవన్నీ. చాలా ఇష్టం. నాకు చాలా గౌరవం కూడా ఉండేది. ఇదివరకు చాలామంది అంటుంటే సరిగ్గా ఆయన ఛానల్ రేటింగ్స్ పడిపోయినా, లేకపోతే ఏదైనా వ్యూవర్‌షిప్ పడిపోతే ఒక కాంట్రోవర్షియల్ టాపిక్ తీసుకొచ్చి, లేకపోతే దాన్ని పట్టుకుని వ్యూస్ అవి సంపాదించుకుంటారా అని చాలామంది అన్నారు. చాలా చోట్ల విన్నాను కూడా. కానీ నేను ఆయనకి సపోర్ట్‌గానే ఉండేవాడిని. ఎందుకంటే ఆయన ఒక మంచి కాజ్ కోసం చేశారని. ఇప్పుడేంటన్నా నువ్వు? ఏదేదో రేపులంటున్నావు, సీతాదేవి అన్నావు, పార్వతీదేవి అన్నావు, ఇంకోళ్ళన్నావు. ఏంటి అన్న అసలు? ఆవుల్ని రేప్ చేసేసాడంటున్నావు, లేకపోతే మేకలను రేప్ చేసేసాడంటున్నారు. ఇవన్నీ తీసుకొచ్చేసి ఎల్లు ఎమ్ము ఎన్ని తిట్లు తిట్టేవన్నా నువ్వు? అలా తిట్టచ్చా? పోనీ శివాజీ గారిని తిట్టేశావు, గట్టిగా తిట్టేశావు. గరికిపాటి నరసింహారావు గారిని వాళ్ళని తిట్టేశావు. ఏంటి అసలు? నువ్వు పైగా మహాభారతం చెప్పావట నువ్వు. దేంట్లో? నీ యూట్యూబ్ ఛానల్‌లో. మహాభారతం చెప్పిన నోటితో ఇలా ఎల్లో ఎమ్మని తిట్టి ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు? తప్పన్నా అది. చాలా దారుణం కూడా. అలా మాట్లాడకూడదు. ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఈ టాపిక్. ఎక్కడికెళ్ళిపోతుంది? దీనికి మహా అయితే ఏదైనా పాజ్ పెట్టాలి. లేకపోతే దీన్ని మర్చిపోవాలి. ఆయన వన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా వచ్చి నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు కూడా ఆగకుండా మహిళా కమిషన్ వచ్చేసారు. మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళారు. దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ అయిపోయి, ఏమండి ప్రకాష్ రాజ్ గారు మీరు చాలా గొప్ప యాక్టరే, ఓకే. మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు నాకు తెలియక ప్రమోట్ చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పేస్తే ఆపేయాలా? మీరు అదే నోటితో శివాజీ గారు ఏమన్నా ఈ మాట అంటే ఆయన నానా మాటలు అంటారా? ఎందుకని? దేనికైనా ఒక ఇది ఉంటుంది. మీ గౌరవాన్ని ఈయన్ని కించపరిచి ఇలా మాట్లాడేసిన మాటలు అవి మీరు చేయడం వల్ల మీ గౌరవమే పోతుంది. ఆయన అంత తప్పు మాట అయితే మాత్రం నేను ఎవరేమనుకున్నా చెప్తున్నాను. ఆయన శివాజీ గారు తప్పుగా మాట్లాడారు అంటే ఆ 2 వర్డ్స్ తప్పుగా మాట్లాడుండొచ్చు. దానికి ఆయన క్షమాపణ చెప్పేశారు. అంతేగాని దాన్ని పీక్కుని లాక్కుని ఇంత చిరిగి చేపంత అయ్యిందన్నట్టు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఇది బోల్డన్ని ఈ సోకాల్డ్ ఈ మహిళా సంఘాలు కానీ, లేకపోతే అనసూయ గారు కానీ, వీళ్ళు ఎవరైనా అనసూయ గారు మెయిన్ గా చెప్తున్నా, ఎక్కడైనా అసలు రియాక్ట్ అయ్యారా మీరు? బోల్డన్ని జరుగుతున్నాయి. ఏంటి చిన్న పిల్లల్ని వాళ్ళని చంపేస్తున్నారు. అలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వరు. పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా, దానివల్ల ఈ కుర్రాళ్ళు కొంచెం ఆవేశంగా ఉంటారు, సో దానివల్ల ఎలా అవుతుందంటే ఆయన మీద ఇన్ని మాట్లాడతారా? నా బట్టలు నా ఇష్టం. అవును, నీ ఇష్టమే. కానీ ఒకటి చెప్తున్నాను, స్వాతంత్రం లేకపోతే స్వేచ్ఛ ఆర్ స్వాతంత్రం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది ఏంటంటే ఇలాగా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసేసుకోవచ్చు, లేకపోతే మేము ఏదైనా మాట్లాడేయచ్చు, అది కాదు.
ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండి, ఒక డెసిషన్ మేకింగ్ ఏదైనా ఉండి, లేకపోతే నేనిది చేస్తాను 10 మందికి ఆదర్శవంతంగా ఉన్న వాళ్ళకైతే చెల్లుతుంది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆయన ఇంత ఇన్‌సెక్యూర్డ్‌గా మాట్లాడుతున్నారు. తిరిగి దాని తర్వాత మీరు ఓకే. అయిపోయింది. మీరు చెప్పేసింది చెప్పేసారు. తర్వాత లైవ్‌లు పెట్టి దాని తర్వాత మళ్ళీ ఇలాగా చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లోను వాటిలోను. అండ్ ఇంకోటి మేడం అనసూయ గారు మీకు చెప్తున్నాను. ఆర్ చిన్మయి గారు ఎవ్వరైనా సరే. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరున్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి అంతా తెలుస్తుందేమో తెలీదు. సెలబ్రిటీస్ వాళ్ళ ఫోటోస్ ఓకే. అంటే ఎక్స్‌పోజ్ చేసిన ఫోటోస్ ఉంటాయి కదా! వాటికి ఒక్కొక్క ఫోటోకి 500 499 500 రూపీసో ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిన్‌గా పెట్టి అది క్లిక్ చేసి చూసుకోవడానికి ఇంత ఛార్జ్ చేస్తున్నారంట. వాళ్ళు కూడా ఏంటి 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కొంతమందున్నారు. వాళ్ళు. ఏ వీళ్ళే చేస్తుంటే ఇంక రాను రాను ఇదే అంటే ఏంటి 499 రూపీస్ రోజుకి ఒక ఫోటో పెట్టినా ఎంతమంది చూస్తే మీరు లెక్కేసుకోండి ఒక్కడు చూసినా 499 నెలకి ఎంతొస్తుంది? చూసుకోండి. ఒక 1000 మందో, 10,000 మందో చూసారనుకో 10,000 ఇంటూ 499 5,00,000 5,00,000 వస్తది. ఇలాగే అయిపోతుంది. వీటి మీద ఫైట్ చేయండి. వీటి మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. అంతేకాని ఆయనేదో పద్ధతిగా ఉండండమ్మా అని చెప్పినందుకు మీరందరూ కట్టకట్టుకొని మహిళల్ని కించపరిచేసాడు. ఎక్కడ కించపరిచాడు? మీరే ఒక వీడియోలో చెప్పారు. నేను వేసుకునే బట్టలు అవి మా పెద్దబ్బాయికి ఇష్టం ఉండదు. కానీ వాడితో చెప్పాను అవెంజర్స్ టీ షర్ట్ అంటే అవెంజర్స్ అంటే నాకిష్టం ఉండదు నువ్వు ఏంటండి అది? అదే ఎగ్జాంపుల్ సెట్ చేయడం అంటే. మీకింతమంది ఫాలోయింగ్ ఉంటారు. మీరు ఇంతమందికి మీరొచ్చి ఏదైనా మాట్లాడితే అది చూస్తారు. ఇలా చేస్తున్నారు కాబట్టే ఆయన మామూలుగా ఏదో చెప్పారు కానీ మిమ్మల్ని కించపరిచేయడం, ఇంకోళ్ళని కించపరిచినట్టు ఆయనేం మాట్లాడలేదు. దయచేసి మహాప్రభు మీ అందరికీ ఓ దండం పెడుతున్నాను. ఈ రోజుతో అయినా ఇంక చూడలేకపోతున్నాం. మొన్నటిదాకా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ ఏదో అయింది. చంపేశారు వీళ్ళు కూడా. అసలు మీడియా అటెన్షన్ కూడా ఇంత ఉండాల్సిన అవసరం లేదు. అక్కర్లేని టాపిక్‌లన్నీ కవర్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేనేదో చెప్పేస్తే నాకు అంత నేను చెప్పదగిన వాడినా కాదా అనేది వేరే విషయం. పోనీ నాది చూస్తే చూస్తారు, చూడకపోతే చూడకపోతారు. కానీ ఒకటి చెప్తున్నాను. మంచిని బాగా ప్రమోట్ చేస్తే ఎంత మంచి అయినా ప్రమోట్ చేయొచ్చు. అసలు అన్వేషణ గారు మాట్లాడిన మొత్తం ఆయన క్రెడిబిలిటీ అంతా చెడగొట్టుకున్నారు. ఆ బూతులేంటండి? లైవ్ పెడతారా? లైవ్ పెడతారా మీరు? ఆడాళ్ళందరినీ కలిసి. గరికపాటి నరసింహారావు గారిని తిడతారా మీరు? అన్ని తిట్లు తిడతారా మీరు? ఏంటన్నా అది? నేను మీ అంతకన్నా ఏదో సముద్రంలో కాకిరెట్ట అంతా లేకపోతే ఇంత చిన్న వాడిని మీ అందరి ముందర. మీ వ్యూవర్‌షిప్ ఎక్కువ అవన్నీ ఎక్కువ. మీరేదైనా చెప్తే వింటారు, చేస్తారు. నాదేంటనుకుంటున్నారు? నాది చిన్న ఛానెల్ అయినా నేను కడుపు తరుక్కుపోతోంది. నాకు ఆడపిల్లుంది. నాకు వైఫు, ఆడపిల్ల, మా పాపలు వాళ్ళందరూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇలాగా కొంచెం అవును. కరెక్ట్‌గా చెప్పారు కదా! అని మీరు బయటకి మీ ఇష్టం. ఏదైనా పబ్లిక్ ఫంక్షన్‌లోకి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండని మాత్రం చెప్పారు. జిస్ట్ ఇదే గదా! అదొదిలేసి నన్నంటారా? ఇలా చేసేస్తారా? ఇంత చేస్తారా? ఆయన మీద ఇలా చేస్తాం. ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా నేను ఆయన్నేమి వెనకేసుకొని రావట్లేదు. దయచేసి నాగబాబు గారైనా, లేకపోతే అనసూయ గారైనా, చిన్మయి గారైనా, లేకపోతే మన
నా అన్వేషణకి మెయిన్‌గా చెప్తున్నాను. గరికిపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కానీ, వాటి వల్లే ఈ మాత్రం ఈ సనాతన ధర్మం ఇవంతా ఏదో కొంచెం దేవుడి గుడికి వాటికి వెళ్ళి, లేకపోతే అదేదో చూసుకునో, చదువుకునో, సుందరకాండలు చేసో, లేకపోతే ఇంకోటి చేసో అందరూ యూత్ అందరూ అలా వెళ్తుంటే, మీరంత ఆ బూతులేంటన్నా? ఆ బూతులేంటి? వ్యూవర్‌షిప్ రాకపోతే ఇలా చేసేస్తారా? మీరు మీరు ఇదే చెప్తున్నాను. 2025లోనే మీరు అంత బాగా చేశారు. బెట్టింగ్ యాప్స్ గురించి, దాని గురించి. ఎవ్వరేమనుకున్నా, మీరు వ్యూవర్‌షిప్ గురించి చేసినా, మీకు డబ్బుల గురించి చేసినా, మీరు చేసింది సూపర్. చాలా చేశారు. అది పోయి ఇయర్ ఎండింగ్‌లో ఏంటన్నా ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు? తప్పు కదా! తప్పు. గరికపాటి నరసింహారావు గారిని కానీ, ఇలా గరికపాటి నరసింహారావు గారే గాదు. మంచి చెప్పే ఎవడి మీదైనా సరే ఎల్లో, ఎమ్మో తిట్టడం తప్పు. దీనికి ఇంతున్నదాన్ని కెటలిస్ట్ అంటారు. కెమిస్ట్రీలోను వాటిలోను. కెటలిస్ట్ అంటే ఏదైనా రియాక్షన్‌ని భగ్గుమనిపించడం, దాన్ని చాలా ఎక్కువ చేసేయడం. కెటలిస్ట్ వాడతారు. కెటలిస్ట్ అంటారు దాన్ని. అలాగా పెట్రోల్ పోసేస్తున్నావేంటన్నా నువ్వు? దయచేసి ఇక్కడితో ఆపేయండి. ఆ బూతులు తిట్టడాన్ని ఆపేయండి. ఇవన్నీ కడుపు రగిలిపోయి ఈ వీడియో చేయాల్సొచ్చింది. చూడలేకపోతున్నా. ఆయన మంచి చెప్దాం అనుకుని పోయి ఆయన రెండో, మూడో 2 మాటలేవో జారితే పీక్కు తినేస్తున్నారు. ఆయన్ని చంపేసేలా ఉన్నాను. ఏమన్నా శివాజీ అన్న చెప్పింది అక్షరాల నిజం. దాన్ని ఆ 2 వర్డ్స్ వాడారు. దానికి క్షమాపణ చెప్పారు. తప్పు చేశానని చెప్పారు. అయిపోయింది అక్కడికి. వదిలేయాలి కానీ దాన్ని ఎక్కువ చేయకూడదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. అన్వేష్ అన్న, ఇలాంటివి అయితే మాత్రం చాలా దారుణంగా నువ్వేదో వ్యూవర్‌షిప్ పెరిగిపోతుంది అనుకుంటున్నావు, తగ్గిపోతుంది. చూసుకో. నాది ఎవడైనా చూస్తాడా, చూడ్డా, నన్ను పట్టించుకుంటావా, పట్టించుకోవా అది పక్కన పెట్టేయి. కానీ రియాక్ట్ అవ్వాలి కాబట్టి రియాక్ట్ అవుతున్నాను. చిరాకేసేలా ఉంది కాబట్టి రియాక్ట్ అయ్యాను. అది. అనసూయ గారు, మీరేదైనా ఫైట్ చేస్తే నేను ఇందాక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చేస్తున్నారు, ఇలాగ కెరీర్‌లంతా నాశనం చేసేసుకుంటున్నారు. వాటి మీద, అలాంటి వాటి మీద ఫైట్ చేయండి. మీకన్నా తక్కువ లెవెల్ వాళ్ళ దాని మీద, వాటి మీద కాదు. ప్రకాష్ రాజ్ గారు, మీరు సారీ చెప్పేస్తే అది ఆపేయాలి. ఇంకోటి ఎవడైనా సారీ చెప్పేస్తే అది ఆపకుండా ఇష్టం వచ్చేట్టు ఇలా మాట్లాడడం తప్పు. మీకు కూడా ఒక పొలిటికల్ పార్టీ ఉంది. మీరు అన్ని చేస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు. మీరు కరెక్ట్ వేలో రియాక్ట్ అవ్వండి. చిన్మయ్య గారి గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆవిడ రియాక్షన్ ఆవిడది. ఆవిడ ఇంకా అయిపోయింది. అన్వేషణ అది. వన్స్ ఆయన అంతా తీసుకున్న తర్వాత మహిళా సంఘాలు కానీ ఎవరైనా పనికొచ్చే వాటి మీద రియాక్ట్ అవ్వండి. అది నేను చెప్పేది. అంతేకాని ఇవన్నీ కాదు. అది. దిస్ ఈజ్ అనిల్ కుమార్ signing off. Thank you. Thanks a lot.